సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు అబద్ధపు ప్రచారాలకు హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా ప్రాజెక్టులపై ఆధారాలతో సహా కాంగ్రెస్కు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ చేసిన తప్పులను బీఆర్ఎస్ పై నెట్టాలని చూసిన రేవంత్ రెడ్డి అండ్ కోను కడిగి పారేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఆయన సంస్కారం బయటపడిందని మండిపడ్డ హరీష్ రావు కేఆర్ఎంబీకి నెల రోజుల్లోనే ప్రాజెక్టులను కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి పదే పదే తప్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం సోయిలేని రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి రైతులకు రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. చివరికి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాన్ని నిలదీసిన తర్వాతే కేఆర్ఎంబీకి రాష్ట్ర సర్కారు లేఖ రాసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసిన చరిత్ర తమదైతే పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేనటువంటి భాష, వికారమైనటువంటి ధోరణి, వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి, ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. దెన్ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పచెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడిండు? కేసీఆర్ఏ స్వయంగా సంతకం పెట్టిండు. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయినరో కూడా ఉంటుంది బై సాబ్ లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నెంబర్ 21 ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10th May 2023. కేసీఆర్ మీటింగ్కే పోలే. మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చబద్దాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లనే అబద్ధాలు ఆడేది. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై 4, 2005 మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది బై సాబ్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? పోతిరెడ్డిపాడు పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు. నేను పాపం ఆయనకు ఆ స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు. కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి. ఆయన ఏమవుతుంది ఇప్పుడు? ఆయన విలువ తగ్గుద్దా, నా విలువ తగ్గుద్దా? ప్రజలు ఏమనుకోవాలి రేపు? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు? పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు? ప్రజల కోసం త్యాగాలు చేసినోడేవాడు? అర్థమైతలేదా ప్రజలకు? అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు బై సాబ్? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ
రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి కదా బైసాబ్. ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు, ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి. ఏమన్నారు? ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా. ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు? వీడియో సాక్షి చూపించినాయి కదా. ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది? మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరిని జనం చెప్పుతో కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా? కానీ మాకు సంస్కారం ఉంది. స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు సంస్కారం తప్పినా, మీరు నోరు జారినా, మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగొప్పదలుచుకోలేదు. కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి, మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో, ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం. బాగా ప్రిపేర్ అయ్యి రండి, మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి. మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు ఏ డేట్ పెడతారో పెట్టండి. అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం. కానీ ఒకటే విషయం, పోయినసారి ఏమైంది మీరు చూసింది బైసాబ్, ఇట్లే డైలాగులు కొట్టిరు. అసెంబ్లీలో ఎంతైనా మాట్లాడదాం అందరు, మా మైక్ వేయాలి. మీరు చూడలేదా? లాస్ట్కు స్పీకర్కి నేను దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా, కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ అడ్జెంట్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇప్పుడు కూడా ఎన్ని గంటలన్నా మాట్లాడతాం, మైక్ కట్ చేయమన్నారు కదా. ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్. ఇవ్వండి, మైక్ ఇవ్వండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. మేము అన్ని విషయాలు చెప్తాం. కానీ మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం.